హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు అయితే విడుదలయ్యాయండి. ఈ యొక్క ఆసరా పింఛన్లు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ జూలై నెలకు సంబంధించి ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారో వారందరికీ కూడా మనకు పింఛన్లు అయితే జమ అవుతున్నాయి. ఇక చాలా మందికి అయితే పింఛన్లు అయితే జమ కాలేదు. ఇక ఎందుకు జమ కాలేదు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. అలాగే పింఛన్లు జమ కాని వాళ్ళు ఏం చేస్తే ఈ పింఛన్లు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక చివరి వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి. ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు. నేను ఒక వికలాంగుణ్ణి, ఎటువంటి పని చేయలేనటువంటి వ్యక్తిని కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీకు తోచినంత ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి వీడియోలో కూడా నేను అడుగుతున్నాను, ఎవరు కూడా పెద్దగా సహాయం చేయట్లేదు. దయచేసి మంచి మనసుతో, దయతో మీరందరూ కూడా తప్పకుండా సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు చేసే సహాయం చాలా విలువైంది. తప్పకుండా సహాయం చేయండి. ఇక ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని మీరు మీ వంతుగా ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు 10 రూపాయల నుంచి మనకు 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది వారికి పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న, తప్పకుండా నా బాధను అర్థం చేసుకోండి. మనకు ఎటువంటి వర్క్ లేదు, ఏ పని చేయలేనటువంటి వ్యక్తిని మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి రిక్వెస్ట్ చేసి నేను ఏదో చిన్న సహాయం అయితే అడుగుతూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి అన్న. మీరు చేసే సహాయం చాలా విలువైంది. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు కూడా అందరూ ఉన్న వాళ్ళని నేను చెప్పను, మీ దగ్గర కూడా ఉందో లేదో, ఉంటే కనుక తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను అయితే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ నెలలో కూడా మనకు పాత పింఛన్లు అయితే విడుదలయ్యాయండి. మనకు ఈ నెలలో తప్పకుండా కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎక్కడా కూడా మనకు కొత్త పింఛన్లు జమ చేయలేదండి, పాత పింఛన్లే జమ చేశారు. ఈ యొక్క పాత పింఛన్లు మనకు ఏదైతే గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తూ ఉన్నదో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పింఛన్లనే మళ్ళీ కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఆయన గతంలో ఏదైతే వృద్ధులు, వితంతువులు, నేతన్నులు, బీడీ కార్మికులు వీళ్ళందరికీ కూడా ఏవైతే 2016 రూపాయల పింఛన్లు వస్తున్నాయో ఆ 2016 రూపాయల పింఛన్ని జూలై నెలకు సంబంధించి కూడా విడుదల చేయడం జరిగింది. ఇక నాలాంటి వికలాంగులకు 4016 రూపాయల పింఛన్నే విడుదల చేశారండి. ఇక కొత్త పింఛన్ల ప్రకారం చూసుకుంటే ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు ఇవ్వాలి. ఈ చేయూత పింఛన్ల ద్వారా మీకు అందరికీ కూడా మనకు వృద్ధులకైతే మనకు 4000 రూపాయలు, 16 రూపాయలు లేదు, 16 రూపాయలు తీసేశారు, 4000 రూపాయలు అయితే ఇస్తారు. ఇక నాలాంటి వికలాంగులకైతే 6000 రూపాయల పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కొత్త చేయూత పింఛన్లను విడుదల చేసే విధంగా కూడా మనకు ఏర్పాట్లు అయితే చేశారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్లు విడుదల చేస్తారని ఆశగా అయితే ఎదురు చూశారు, కానీ ఈ నెలలో కూడా మనకు పాత పింఛన్లే జమ అయ్యాయి. ఇక మొన్నటి నుంచి కూడా ఈ పాత పింఛన్లు జమ అవుతూ ఉన్నాయి లబ్ధిదారుల ఖాతాల్లోకి. కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే మనకు పింఛన్లు పడ్డాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి.
ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మందికి పింఛన్లు అయితే జమ చేయలేదండి. ఇక ఏ కారణం చేత జమ చేయలేదని చూస్తే ఒకే ఇంట్లో 2 పెన్షన్లు వస్తున్నాయని ఇలా రకరకాల కారణాలు అయితే చెప్పారు. అంటే మనకు ఒకే ఇంట్లో 2 పింఛన్లు కానీ లేకపోతే మనకు బోగస్ సదరం సర్టిఫికేట్లు పెట్టి పింఛన్లు తీసుకుంటున్నారని ఇలా ప్రభుత్వం అయితే అనేక కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. ఇక అటువంటి వారందరికీ కూడా పింఛన్ను నిలిపివేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. కొంతమందికి నోటీసులు కూడా పంపించారు. ఇక వాళ్ళకి ఏ కారణం చేత పింఛన్ ఆగిపోయింది అనేది నోటీసుల రూపంలో కూడా తెలియజేశారనమాట. కాబట్టి పింఛన్ అయితే ప్రస్తుతానికి చాలా మందికి అయితే ఈ జూలై నెలలో కూడా జమ కాదండి. జూన్ నెలలోనే చాలా మందికి పింఛన్లు అయితే జమ చేయలేకపోయారు. ఎందుకు అంటే మనకు ఇదే కారణాల చేత చాలా మందికి జూన్ నెలలో కూడా పింఛన్ అయితే విడుదల అవ్వలేదన్నమాట. ఇక ఈ జూలై నెలలో మనకు తప్పకుండా ఈ పింఛన్ అనేది విడుదల చేశారు. ఈ జూలై నెలలో చాలా మందికి అంటే గతంలో ఎవరికైతే నోటీసులు ఇచ్చి వారు స్పందించి వారికి ఏ కారణం చేత నిలిపివేశారో తెలుసుకుని ఎందువల్ల నిలిచిపోయింది అనేది తెలుసుకుని వారికి అమౌంట్ అనేది ఇచ్చేశారో వారికి అయితే తప్పకుండా మీరు పింఛన్లు అయితే మనకు వారికి రద్దు చేసి కొత్త పింఛన్లు అయితే విడుదల చేశారనమాట. ఇక వారు ఒకసారి మీరు చెక్ చేసుకుని మీకు పింఛన్ పైసలు వచ్చాయా లేదా అని. ఇక చాలామందికి కొన్ని కారణాల వల్ల పింఛన్లు అయితే అంటే క్రెడిట్ ఎక్సిట్ లిమిట్ పేరుతో మీ యొక్క పింఛన్ పైసలు అనేది మీరు అదే ఖాతాలో ఉంచడం వల్ల ఆ యొక్క పింఛన్ పైసలు అనేది హోల్లో ఉండిపోయి మీ యొక్క అకౌంట్ అనేది హోల్లో ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ పైసలు అయితే జమ కాకుండా ఇలా చాలా మందికి కూడా పింఛన్లు జమ కాలేదు. అటువంటి వారు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ పింఛన్లు అయితే తీసుకోండి. మీకు పింఛన్ వచ్చిందా లేదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకుని పింఛన్లు అయితే తీసుకోండి. మీకు అమౌంట్ అయితే విడుదలవుతుంది. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ తప్పకుండా పింఛన్లు విడుదల చేస్తామని, ఇక ఖచ్చితంగా మనకు ఈ నెలలోనే పింఛన్లు విడుదల చేయాల్సి ఉన్న కొత్త పింఛన్లు విడుదల చేయలేకపోయాము. తప్పకుండా ఆగస్టు నెల నుంచి అంటే ఆగస్టు నెలలో పింఛన్లను అయితే సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తారు. కాబట్టి మనకు ఈ ఆగస్టు నెల పింఛన్ల నుంచి కూడా కొత్త పింఛన్లు చేయూత పింఛన్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి, అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా ఈ కొత్త చేయూత పింఛన్లను ఆగస్టు నెలలో అయితే తప్పకుండా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక మంత్రి సీతక్క గారు కూడా ఆదేశాలు జారీ చేసి లిస్ట్ అనేది విడుదల చేస్తాం. లిస్టులో ఉన్నటువంటి పేర్ల ప్రకారం తప్పకుండా మీకు అందరికీ కూడా కొత్త చేయూత పింఛన్ల కింద లబ్ధినైతే చేకూరుస్తామని కూడా మన మంత్రి గారు కూడా ఆదేశించారు. కాబట్టి తప్పకుండా మీకు అందరికీ కూడా ఆగస్టు నెలలో కొత్త పింఛన్లు అయితే విడుదలవుతాయి. ఇప్పుడు పాత పింఛన్లు అయితే ఈ జూలై నెలకు సంబంధించి జమ అవుతున్నాయి. చాలా మందికి పింఛన్లు రద్దయినాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని మీకు పింఛన్ వచ్చిందా లేదా అనేది తెలియజేయండి. ఒకవేళ పింఛన్ రాకపోతే కనుక మీ యొక్క కార్యాలయంలో సంప్రదించి మీ మండల కార్యాలయంలో మీరు పింఛన్ అనేది తెచ్చుకోవచ్చు. ఇది అప్డేటు పింఛన్లకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని అందరికంటే ముందుగానే మీకు తోచిన సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.